మనందరికీ తెలుసు కదా! ఏపీలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు బ్రెజిల్ నుంచి ఏపీకి వైజాగ్ పోర్ట్‌కి దాదాపు ఒక 25,000 కిలోల డ్రగ్స్ కంటైనర్ అనేది పట్టుబడింది కదా! వైజాగ్ సమీపంలో. అయితే అప్పుడు టీడీపీ వాళ్ళు ఏం ఆరోపించారంటే అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంటైనరే రాష్ట్రాన్ని డ్రగ్స్ మాయం చేసిండు, రాష్ట్రాన్ని గంజాయి మాయం చేసిండు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ తీవ్ర విమర్శలు అయితే చేసింది కదా! అయితే ఇప్పుడు ఆ కేసు ఏమైంది? ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు నెల 15 రోజులు అవుతుంది. మరి ఆ కేసు మీద అంటే అప్పట్లో మీరైతే ఆరోపణలు చేశారు కదా! మరి ఇప్పుడు ఎందుకు ఆ కేసును బయటికి తీసుకురావట్లేదు అని చెప్పేసి వైసీపీకి చెందిన బొత్స సత్యనారాయణ అంటే మనందరికీ తెలుసు కదా! గత మాజీ ఎమ్మెల్యే ఆయన అడగటం జరిగింది. అంటే మీరు అధికారంలోకి రావడానికి ఎలా పడితే అలా విమర్శలు చేస్తారో అది మంచా తప్పా అని చెప్పేసి. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినారు కాబట్టి మీరు ఆ కేసు యొక్క పూర్వపరాలు తెలియజేయండి. ఆ కేసు డెవలప్‌మెంట్ ఎక్కడి వరకు వచ్చినాయి అని చెప్పేసి బొత్స సత్యనారాయణ టీడీపీకి అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఒక ఆరోపణ కూడా అడగడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క కంటైనర్‌తో సంబంధం ఉంది. టీడీపీకి చెందిన వ్యక్తులకి సంబంధం ఉంది కాబట్టి ఆ కేసు బయటికి రావట్లేదు. అంటే అధికారం కోసం రావడం కోసం వైసీపీ మీద తప్పులు చేస్తారు. మీరే తప్పులు చేసి అది వైసీపీ మీద తేలుస్తారు. అలాంటిది మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కేసుని ఎందుకు ముందుకు తీసుకెళ్లట్లేదు? దీని వెనక టీడీపీ నేతల హస్తం ఉంది అని చెప్పేసి ఆయనైతే ఆరోపించడం జరిగింది. ఏదేమైనా కానీ రాజకీయాలకు విరుద్ధంగా డ్రగ్స్ కేసు కాబట్టి దాన్ని పరిష్కరించాలని కూడా మనం కూడా కోరుకుందాం.